శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ జోషి రాజేష్ BAMS కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ఆనించు వైద్య సేవలు దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం రక్తపోటు సోరియాసిస్ వాత వ్యాధులు పక్షవాతం సయాటికా మైగ్రేన్ సంతానలేమి మొదలగు వాటికి వైద్య సేవలు అందించబడును. హాస్పిటల్ నందు అందించు పంచకర్మ సేవలు అభ్యంగన బాష్పస్వేదం వమనం విరేచనం రక్త మోక్షణం నస్యకర్మ అక్షితర్పణం కటివస్తి జానువస్తి శిరోధార శిరోవస్తి. మా హాస్పిటల్ నందు అధునాతన ల్యాబ్ సౌకర్యం కలదు. శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల అద్దంకి రోడ్ దర్శి. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ నెల 10వ తేదీన దర్శిలో జరగనున్న ర్యాలీ విషయం గురించి మీడియాతో వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల ఆగస్టు 10వ తేదీ మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే అరాచకాలు తట్టుకోలేక డిఎస్సి మీద అవకతవకల నిరసనగా నారా లోకేష్ గారిని ఎమ్మటే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లేని పక్షాన 3,000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి కలబొల్లి మాటలు చెప్పించాడు. అది ఎమ్మడే తీర్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో బకాయిలు ఉన్న స్కాలర్షిప్లు మొత్తం సుమారుగా 7,500 కోట్ల రూపాయల బకాయిలు ఎమ్మడే రిలీజ్ చేయాలని చెప్పేసి నిరసన ర్యాలీ చేయబోతున్నాము. దర్శి కాన్స్టిట్యున్సీలో దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి గడియార స్తంభం వరకు ఉదయాన్నే 10 గంటల నుంచి ర్యాలీ జరిగింది కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.